మాకు ఫస్ట్ నీళ్ళు కావాలి. మా పొలాలన్నీ ఎండిపోయినాయి. ఎన్ని ఎకరాలు వేసుకున్నాం ఒక 2 ఎకరాలు. 2 ఎకరాలు అంటే బోరు ఎండిపోయినాయి. నీళ్ళు లేవు, ఏం లేవు. పెట్టుబడికి పెట్టినాం మేము. టాటర్ను పైసలు తప్పలేదు, పెట్టుబడికి తప్పలేదు, ఏది తప్పలేదు. మాకు మొత్తం ఆగమాగమైనాం మేము. ఇప్పుడు మాకు ఫస్ట్ నీళ్ళు కావాలి. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కూడా నీళ్ళు లేవు మాకు. ఇప్పుడు నీళ్ళు కావాలి మాకు. ఏ బస్సు ఫిరీ లేదు, ఏది లేదు. మేము బస్సులో పోతలేము. మాకు కావాలి నీళ్ళు. బస్సు బంద్ చేసుకొని మాకు అవసరం లేదు. మాకు నీళ్ళు కావాలి. మాకు జాబులు లేవు. మా పొరగలు జాబులు లేవు. ఇచ్చిండట కదా రేవంత్ రెడ్డి 50,000 ఉద్యోగాలు రావంగానే ఇచ్చినామని చెప్తున్నాడు. ఇచ్చిర్రు, జాబ్ ఇచ్చిండు కానీ మాకు నీళ్ళు సౌలత్ చేయలేదు. మాకు అది ఉన్నది మా కర్మగాలి. మేము సావాలన్నా, మందు తాగి సావాలన్నా? ఏం మాట్లాడుతున్నాం? మాకు నీళ్ళు కావాలి. ఏ ముఖ్యమంత్రి ఉంటేది, ఎవరు ఉంటేంది? నీళ్ళు రైతులకు ఆదుకోవాలి. నీళ్ళు ఆ ప్రభుత్వంలో మంచిగా నీళ్ళు వచ్చినాయి మళ్ళీ పోయినాయి. ఆ ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా అంతే. అప్పుడు ఇచ్చినట్టు ఇప్పుడు ఇవ్వాలి నీళ్ళు. మాకు నీళ్ళు ఏంది? ఎట్లా బతారు రైతులు? ఎట్లా బతారు? ఏ జాబులు ఉన్నాయా? మాకేమైనా ఇది వచ్చింది? రైతు బంధు వచ్చింది. రైతు బంధు ఒక్కొనికి వస్తే చాలా. సగం వేసుడు, సగం వేయలే. రుణమాఫీ ఒక్కొనికి వచ్చింది, ఒక్కొని రాలే. వాళ్ళు ఏడుతురు, మేము వచ్చిన వాళ్ళు నవ్వుతుర్రు. అందరికి చేయాలి ఒకటేసారి. ఏంది మరి? నీళ్ళకి సవలత్ లేదు. ట్యాంకులో నీళ్ళు తాగుతామాట లేవు. బోర్ల నాని ఎండిపోయినాయి. నీళ్ళు ఎంతగానో ఎత్తుకురావాలి మేము. ఫిల్టర్ నీళ్ళు కొనుక్కుంటున్నాం. 4 క్యాన్లు. నీళ్ళు రావట్లేదా? ఏ మిషన్లో ఏడా ట్యాంక్ వస్తలేదు. బోర్ వేపించడం, బోర్ ఎండిపోయినాయి. చుట్టుపక్కల చెర్ల నీళ్ళు లేవు. అది ఒక మేకలాంటి కుంట ఉన్నది. ఆ కుంటలు నీళ్ళు ఇడితే మాకు ఏమైనా ధైర్యం ఉంటుంది. ఆండ్ల నీళ్ళు లేవు, ఇండ్ల నీళ్ళు లేవు. వచ్చిన కాడ ఇక్కడ తిప్పుకుంటారు, అక్కడ తిప్పుకుంటారు. మాకు చక్కలేదు నీళ్ళు. అక్కడ ఏం లేదు మాకు. ఎట్లా బతారు? 2 ఎకరాలు పెట్టినాం నాటు. అది ఎండిపోతుంది. ఇవాళ 4 రోజులు ఎండిపోయి ఏం చేయాలి? టాటరోనికి పైసలు తప్పుతుందా మాకు? నాటోనికి ఇచ్చేయడానికి తప్పుతుందా? మరి మేము పిండి చల్లిన దానికి తప్పుతుందా? ఒక్కొక్క బస్తా 1400, 1500 చేసి డిఏపి తెచ్చి ఎవరు పెడతారు? ఎవరు చేస్తారు? మేమైనా తట్టమోయా పోవాలా? ఇప్పుడు ఉప్పరి చేతి కింద పోవాలా? ఇటుక మోసడానికి మాకేమైనా శాతం అవుతుందా? ఇంతో నీళ్ళు వస్తే మేము బతికేటోళ్ళం. మాకు మాత్రం కంప్లైంట్ నీళ్ళు కావాలి. ఏ మంత్రి ఉంటుంది, ఎవరు ఉంటుంది మాకు? మీరు అంటే అడిగిల్లా ఎవరన్నా అధికారులు? అడిగినాం, మస్తు అడిగినాం. మేము ఏమంటున్నారు? ఇక్కడ అక్కడ పోయినా మీరు డామ్లో నీళ్ళు లేవంటారు. డామ్లో నీళ్ళు లేవంటే పైన నుంచి ఎట్టబోతుంది. 24 గంటలు పంగిడి చేరి నీళ్ళు చవడరాంకి ఎట్టబోతున్నాయి. నీళ్ళు ఇంత నిండా పోతున్నాయి. కావాలా ఇటెందుకు రాలే? మేము ఎట్ట బతకాలే? ఏ సావాలా? అందరం తండ చేస్తాం మేము. పొలం గురించి అని ఇక్కడికి రావాలని చూడనికని వచ్చినాం. మరి ఇక్కడ నీళ్ళు ఉన్నవా లేవా మరి అని అడుచుకోనికని ఇక్కడ వచ్చినాం. వచ్చేవరకు ఇక్కడ నీళ్ళు కూడా లేవు, ఎండిపోతున్నాయి. మరి మా పరిస్థితి ఏంది? అక్కడ నీళ్ళు లేక మేము ఇంతగానం బాధపడి జాగాలు బంగారాలు అమ్ముకుని కూడా పొట్టకు దీనికి ఒరిగి చేసినాం. 10 రూపాయలు వస్తామని. 10 రూపాయలు కూడా వస్తేట్టు కూడా లేవు ఇప్పుడు మాకు. ఎన్ని ఎకరాలు వేసుకున్నారా? 4 ఎకరాలు వేసిన సారు. 4 ఎకరాలు మొత్తం ఎండుకోపోయింది. ఎండుకపోతుంది. నీళ్ళు బోర్లో కూడా నీళ్ళు కూడా వస్తలేవు. బాయిలు కూడా ఎండిపోయినాయి. అట్లా మా పరిష్కారం వంగిట్టుందని ఇక్కడికి వచ్చినాం. అంటే గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ హయాంలో నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు మంచిగా వచ్చినాయి. నీళ్ళు కూడా బాయిలలో నీళ్ళు ఉండేది, బోర్లలో కూడా ఈ కాలు విడిభాగం కూడా మంచిగానే ఉన్నాయి. ఇట్లా ముంచుకున్నట్టు అగుపడి అప్పుడు. దీన్ని బట్టి చూసుకుంటే ఎండాకాలంలో కూడా ఇది ఫుల్గా నిండిపోయి ఉన్నది. నిండిపోయి ఉన్నది అప్పుడు కూడా. ఇప్పుడు లేవు నీళ్ళు. అంటే ఏమంటున్నారు అధికారులు? ఇప్పుడు నీళ్ళు నీళ్ళు కావాలా సార్? అంతే, మాకు నీళ్ళు కావాలా. మా పొలాలు వండాలా. మేము మా బతుకు ఇక్కడ అప్పుడు లెక్క పనులు నడతలేవు. పొలాలు చేసుకుని మేము బతామని వచ్చినాం అంతే. ఇక అట్లా. ఎట్లుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా బాగానే బాలేదు సార్. ఈ గవర్నమెంటే బాగాలేదు. ఎందుకు? మీకు 6 గ్యారంటీలు అనుకుంటే చెప్పిండు కదా. లేదు, 6 గ్యారెంటీ కూడా ఒక్క గ్యారెంటీ వేసిండు. ఒక్కటే ఏంది? బస్సుకు టికెట్ గ్యారెంటీ వేసిండు. ఎట్లా మంచిగా ఉంది అది? అదేంది? జుట్లు పట్టుకుంటారు వాళ్ళు. లేడీస్ జుట్లు పట్టుకొని తాళ్ళు కూడా అయిపోతున్నాయి, పుస్తకాల తాళ్ళు. కానీ మీకు మహిళలకి 2500 ఇస్తామని గ్యాస్ కి 500 అని చెప్తా ఉన్నారు. ఏం ఇవ్వలేదు. గ్యాస్ కి వేయలేదు, మహిళలకు కూడా ఇస్తున్నారు. అది కూడా ఇవ్వలేదు. ఏది ఒక్క బస్సు టికెటే మా పని నడుతుంది. అదేందో ఎన్ని బస్సులు ఎత్తున్నాడు? 100 బస్సులు వేసే కాడ 20 బస్సులు వేస్తుండు. ఆ 20 బస్సులలో జుట్లు అందుకుంటున్నాం, జాకెట్లు అయిపోతున్నాయి, తాళ్ళు కూడా అయిపోతున్నాయి, పుస్తకాల తాళ్ళు. గట్ల అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి మీ గురించే కదా ఛార్జీలు లేకుండా అంటే మంచిగా ఉండాలి. సార్చి సారు సార్చి 200 పెడితే బస్సు మాకు, 100 రూపాయలు పెడితే సార్చి. గీ 6 రూపాయలు 100 రూపాయలకి అయింది. కానీ మాకు బతక తినికి కావాలా మాకు మెయిన్. అట్లా
మాకు నీళ్ళు కావాలి, మేము నీళ్ళు ఉంటే మాకు ఏ పంట పండించుకున్నాము. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒడ్లు అయినా ఖరాబ్ అయినా పైసలు వేసిండు. ఇప్పుడు ఏది ఖరాబ్ అయినా పైసలు లేవు, ఏం లేవు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏం తక్కువ చేసిండు? ఇప్పుడు మీకు బోనస్ కూడా ఇచ్చిండు కదా వడ్లకి. ఏమి ఇచ్చాను సార్? ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు ఆయన, ఏమి ఇవ్వలేదు. ఉట్టిగా అట్లా ఇట్లా అట్లా అంటుండు కానీ ఏమి ఇచ్చి లేదా చేసులేదు ఆయన. రైతు బంధు వచ్చిందమ్మా 4 ఎకరాలు, అంటే మీకు 4 ఎకరాలు 18 2,000 పడ్డాయి. 2,000 వేసిండు. ఆయన 2 ఎకరాలు, ఆయన 2 ఎకరాలే ఉన్నది అంతే. ఇంకా 2 ఎకరాలు పట్ట అయితే అంటే పట్ట కూడా కాదంటుండు. ఇప్పుడు వరి పంట పట్ట కాదు, కొన్ని తర్వాత పట్ట అవుతుంది, ఇప్పుడు పట్ట కాదు కూడా అంటుండు. యాడ్ చేసుకుంటున్నారా మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ రావాలి? రావద్దు, రేవంత్ రెడ్డి రావద్దు, కేసీఆర్ రావద్దే మాకు ఫాయిదా. అట్లా అంటే ఎందుకు మీకు ఏం తక్కువ పనులు చేసిండు? ఏం తక్కువ ఆయనకు వచ్చిన కాంచెలు ఏం మంచిగా అనిపిస్తలేదు మాకు. అంతేగాది ఆయన ఏ పరంగా, పనుల పరంగా ఏ పైన ఏదైనా రేట్ ఎక్కువైంది, ఏది బాగాలేదు. ఆయన ఎక్కిన కాంచెలు కేసీఆర్ ఎక్కితే ఆయన కూడా కన్న తల్లి లెక్క చూసుకున్నాడు, కన్న బిడ్డ లెక్క చూసుకున్నాడు మమ్మల్ని. కేసీఆర్ ఉన్నప్పుడు ఈయనది ఏం లేదు, ఈయన తీసేయాలి అంతే. మెయిన్ కరెంట్ వస్తుందా? 200 యూనిట్లు ఫ్రీ వస్తుందా? ఎక్కడ మాపేగాల మాకు కరెంట్ మాపే కాలేదు. నిన్న కట్టిన బిల్లు, నిన్న 1400 బిల్లు కట్టినావు. అంతేనా? రైతు బంధు రాలే, రుణమాఫీ కాలే, ఏం కాలేదు. మళ్ళీ ఈ బంగారు రేటు కూడా మస్తు పిస్క్ రేట్ అయింది. కొనుక్కుందని అనగా రేట్ ఎక్కువైంది, అది కూడా రేట్ ఎక్కువ పెంచున్నాడు.